సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయిన ఆయన ప్రతి బుధవారం గురువారం జిల్లాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతారని, పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని చెప్పారు. కార్యకర్తలతో జగన్ అన్న పేరుతో కార్యక్రమానికి నిర్వహిస్తామన్నారు జగన్. వ్యవస్థలన్నీ కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తోందన్న జగన్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు ఆయన. 16 నెలలు తనను జైల్లో పెట్టారని, బెయిల్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు జగన్. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం, ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి.